అందరికీ నమస్కారం. ప్రస్తుతం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్‌లో పదే పదే ఏ టాపిక్ మాట్లాడాలనుకోవాలన్నా కూడా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు పక్కన పెట్టి ఒక డిప్యూటీ సీఎంది అయితే బాగా వైరల్ అవుతా ఉంది ఇప్పుడు మనం ప్రెజెంట్. అయితే సాక్షాత్ వీళ్ళు సొంత పార్టీ నేతలు ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఈ సొంత పార్టీ నేతలు అయితే ఎప్పుడైతే ఇంటర్ఫేస్ అవుతున్నారో అది కొన్ని విధాలుగా దారి తీస్తూ ఉంది. అయితే సింగిరెడ్డి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, తర్వాత శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ, తర్వాత ఇప్పుడు తాజాగా హోమ్ మినిస్టర్ అసలు అనిత గారు కూడా మాట్లాడడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి టీడీపీకి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంగల్పూడి అనిత లాంటి వాళ్ళు వచ్చి నిజంగా మేము టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు, తర్వాత కింది స్థాయి లీడర్లు అందరూ కోరుకుంటున్నారు, ఏమో దైవేచ్ఛ రాతుంటే మారుతుంది, రాతుంటే మారదు, చంద్రబాబు చేతిలో ఉంటుంది రాత. మీరు చూస్తూనే ఉన్నాం, అంత పెద్ద సీనియర్ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిరని ప్రతి ఒక్కరు మాట్లాడిన అదే అలాంటి ఫ్యామిలీని మళ్ళీ నా చుట్టూ తిప్పుకుంటున్నానని చెప్పి మళ్ళీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని ఏకంగా దాని గురించి చెప్పారు. నాకు మా బావకు సంబంధం లేదని బాలకృష్ణ వాళ్ళ సొంత కొడుకు ఎన్టీఆర్ కొడుకుతోనే ఆయన మాట్లాడించిన ప్రసక్తి. కానీ చాలా వరకు చేసింది ఏంటంటే 99% వాళ్ళు చంద్రబాబు వల్లనే అది జరిగింది. వైశాఖ హోటల్ ఘటన కానీ కొన్ని ఘటనలు ఆ విధంగానే ఆయన బాగా మనస్తాపం చెందాడని కూడా చాలా వరకు విన్నాం. అయితే అలాంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం లేదు. ఏదో సినిమాలో 4 డైలాగులు చెప్పుకున్నాడు. మీరే గమనించండి, ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చి కొంచెం ప్రోటోకాల్ ఉంది కాబట్టి కొంచెం ఆ బిహేవియర్ తగ్గించింది. కానీ లేదంటే జుట్టుని ఇట్లని ఆయన షర్ట్లు ఇప్పి ప్యాంట్లు ఇప్పి చేసిన రోతలంతా చూసే ఉన్నారు మనము. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టి లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏందో అర్థమయ్యే పరిస్థితి అయితే అర్థమవుతలేదు, ఎవరికి అర్థమవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం లోకేష్ కన్నా పెద్ద పొజిషన్లో ఉంది కాబట్టి ఈవెన్ లోకేష్ అన్ని సీట్లు పోట్టుకొని ఎవరు కూడా మీరు పాత నుండి కూడా గమనిస్తే వైఎస్ఆర్ పాదయాత్ర చేసింది దేనికి ఆయన సీఎం కావడం కోసం, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసింది ఆయన సీఎం కావడం కోసం. కానీ ఒక్కటేసారి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి చేసిన ఏకైక నేత మాత్రం నారా లోకేష్. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 100% యువకాలం పాదయాత్ర లేకుంటే కూటమి ప్రభుత్వం వచ్చేదా? ఓన్లీ ఒక్క పవన్ కళ్యాణ్తో ఏం కాదు కదా. ఆల్రెడీ మనం అది కూడా చూసాము. కేజీకి 100 కేజీలలో ఒక 1/2 కేజీ తాలూకా తగిలితే ఆ బరువు కోసం పెట్టుకున్నాం తప్ప, అంతేగాని 100 కేజీలు బస్తా అది వాల్యూ పోగొడతా అంటే కాదు కదా అనే పరిస్థితి చూసుకున్నాం. సరే, అలాంటి మూమెంట్లలో ఖచ్చితంగా వీళ్ళకి జనసేన సపోర్ట్ అయితే 100% ఉపయోగపడింది. వితౌట్ జనసేన డెఫినెట్లీ కూటమి ప్రభుత్వం వచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ అంతేగాని నేను మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెట్టుకోవాలి, నా క్రెడిట్ అంతా పెట్టుకోవాలి. పార్టీ అన్నప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలాంటి వైఖరి కింది స్థాయిలో లీడర్లని క్యాడర్ని కాపాడుకోలేకనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నష్టపోయిన పరిస్థితి. లేకపోతే ఆయనకున్న మెజార్టీకి సంక్షేమ పథకాలన్న అభివృద్ధిలే కానీ అభివృద్ధి లేదన్న ఇవాళ అదే అభివృద్ధిని ఒక్కొక్కసారి చూపించుకోలేపారు అంతే. అభివృద్ధి చేసిండు, సంక్షేమం చేసిండు, ఏది కూడా ప్రచారం మీద ఫోకస్ చేయకనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. కానీ వీళ్ళు అతి ప్రచారం, అతి ఉత్సాహంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ముందులాగా ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కడికి సెల్లులో ఇట్లా కొడితే అట్లా వస్తుంది. ఖచ్చితంగా ఇలా డేటా అంతా ఆడిపోదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి చూస్తారు కదా, సాలిడ్గా రిప్లైలు ఉంటాయి. ఎప్పుడు కూడా వన్ సైడ్గా ఏది ఉండదు. ఖచ్చితంగా సాలిడ్గా చెప్తారు సమాధానం ఎవరు ఏ ప్రభుత్వానికైనా. కొన్ని చోట్ల కొన్ని విషయాల వల్ల కొంచెం హైలైటింగ్, కొంచెం హిందుత్వం కానీ, లేకుంటే కాంపులు కానీ, కమ్మలు కానీ, కొంచెం రెడ్డిస్లో కూడా కొంచెం వ్యతిరేకత, అన్ని క్యాస్ట్ బేస్డ్గా కొంచెం పాలిటిక్స్ నడిచిన తర్వాత కొంచెం కులాల వారిగా, మతాల వారిగా కొంచెం క్యాస్ట్ చేసుకోగలిగినారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పవర్ ఏం తగ్గలేదు. తర్వాత ఇప్పుడు లోకేష్ పవర్ని కూడా తగ్గిస్తా అంటే కమ్మలో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇటు సైడ్ కాపులలో కూడా కొంతమంది అభిమానులు, లోకేష్కి అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ అందరికి నచ్చాలని రూల్ లేదు, లోకేష్ అందరికి నచ్చాలని రూల్ లేదు. అయితే ఆ విషయంలో, ఆ కేటగిరీలో మాత్రం ఖచ్చితంగా లోకేష్కి ప్లస్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అయ్యో పాపం పరిస్థితే. అప్పుడు వదిలేసి 2 చోట్ల ఓడిపోయిండు, 2 చోట్ల వీళ్ళే ఓడగొట్టారని తెలుసు. మొన్నటి చోట కూడా ఆ వర్మ సీట్ తీసేసి పవన్ కళ్యాణ్ పెట్టి ఏదో సంథింగ్ ఓడగొడతారేమో అనే ఫీలింగ్ అని తీసుకోవచ్చు. కాబట్టి కొంచెం సెంట్రల్ కూడా మూమెంట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా. కానీ ఈ మూమెంట్లో మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు దాన్ని సమర్థించుకుంటారు, లేకుంటే ఎంతవరకు ఆయన ఎదిరించగలుగుతారు, లేకుంటే ఎంతవరకు ఇప్పుడు కొట్లాడగలుగుతాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడడం ఈజీ. కొంచెం అధికారం వచ్చిన తర్వాత ఆయనకంటూ ఒక చుట్టూ కోటరీ ఉంటుంది. ఆ కోటరీని దాటుకుని కొంచెం బయట రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నిజంగా డిప్యూటీ సీఎం పోతే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంటుందో మనం ఒకసారి ఊహ కూడా అందదు. అంత ఘోరంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా.